లక్షలాది మంది భక్తుల మధ్య ఒక మహారథం కదులుతుంది. ఆ రథంపై స్వయంగా జగన్నాథుడు ప్రయాణిస్తాడని నమ్ముతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ యాత్రలో రాజు కూడా దేవుడి ముందు ఒక సాధారణ సేవకుడిగా మారిపోతాడు. అసలు పూరీ జగన్నాథ రథయాత్ర ఎందుకు జరుగుతుంది? ఈ మూడు రథాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? రాజు బంగారు చీపురుతో రథాన్ని ఎందుకు శుభ్రం చేస్తాడు? తెలుసుకుందాం. పూరీ జగన్నాథ రథయాత్ర. ఒడిశాలోని పవిత్రమైన పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ఈ మహాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. ఈ రోజున శ్రీ జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి తమ తమ ప్రత్యేక రథాలపై గుండిచా ఆలయానికి ప్రయాణిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. రథయాత్ర వెనుక ఉన్న పురాణ కథలు. శ్రీకృష్ణుడి దివ్య రూపం. పురాణ సంప్రదాయాల ప్రకారం ద్వాపర యుగం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడి దివ్యతత్వం జగన్నాథ రూపంలో పూజించబడిందని భక్తుల విశ్వాసం. అందుకే పూరీ జగన్నాథుడు కేవలం ఒక విగ్రహం కాదు, భక్తులకు సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. సుభద్ర కోరిక కథ. ఒకసారి సుభద్రాదేవి ద్వారకా నగరాన్ని చూడాలని కోరిందని ఒక ప్రసిద్ధ కథనం చెబుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు ఆమెను రథంపై తీసుకుని నగరంలో ఊరేగించారని చెబుతారు. ఆ సంఘటనకు గుర్తుగా ప్రతి సంవత్సరం రథయాత్ర నిర్వహిస్తున్నారని భక్తుల నమ్మకం. మూడు రథాల మహిమ. ఈ యాత్రలో మూడు భారీ చెక్క రథాలు ప్రధాన ఆకర్షణ. జగన్నాథుడి రథం, నందిఘోష. ఇది జగన్నాథుడి రథం. మూడు రథాల్లో ఇది అత్యంత పెద్దది. బలభద్రుడి రథం, తాళధ్వజ. బలరాముడి పవిత్ర రథం. సుభద్రాదేవి రథం, దర్పదళన. సుభద్రమ్మ వారి రథం. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్త చెక్కతో ప్రత్యేక నియమాల ప్రకారం నిర్మిస్తారు. నేత్రోత్సవం, నవయవ్వన దర్శనం. రథయాత్ర ప్రారంభానికి ముందు జరిగే అత్యంత పవిత్రమైన ఘట్టాల్లో ఒకటి నేత్రోత్సవం. స్నాన పూర్ణిమ అనంతరం అనవసర, అన్సర కాలంలో కొద్ది రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మళ్లీ ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల నేత్రాలకు సంప్రదాయ పద్ధతిలో చివరి అలంకరణ చేసే వేడుకను నేత్రోత్సవం అంటారు. ఆ తరువాత భక్తులకు లభించే తొలి దర్శనమే నవయవ్వన దర్శనం. ఈ రోజున దేవతలు కొత్త యవ్వన కాంతితో దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఈ పవిత్ర దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు పూరీకి చేరుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో వేచి ఉంటారు. పహండి, దేవుళ్ళు రథాలపైకి వచ్చే ఘట్టం. రథయాత్ర రోజున ఉదయ పూజల తర్వాత పాండాలు, సేవకులు మేళతాళాలతో జై జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ దేవతామూర్తులను ఆలయం నుంచి బయటకు తీసుకువస్తారు. ఈ ప్రత్యేకమైన ఊరేగింపును పహండి అంటారు. ఆ సమయంలో భక్తుల ఉత్సాహం, భక్తి భావం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. రాజు కూడా సేవకుడే. చెరాపహార. రథయాత్రలో అత్యంత ప్రత్యేకమైన ఆచారం చెరాపహార. పూరీ రాజు స్వయంగా రథాల దగ్గరకు వచ్చి బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేస్తారు. దీని వెనుక ఉన్న సందేశం ఏమిటంటే, దేవుడి ముందు అందరూ సమానమే. రాజు అయినా, సామాన్య భక్తుడైనా భగవంతుడి సేవకుడే. భక్తులు రథాన్ని ఎందుకు లాగుతారు? లక్షలాది మంది భక్తులు రథానికి కట్టిన తాడును పట్టుకుని లాగుతారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆ తాడును పట్టుకోవడం అంటే స్వయంగా జగన్నాథుడి సేవలో భాగం కావడం. కులం, మతం, ధనికుడు, పేదవాడు అనే తేడా లేకుండా అందరూ ఒకే రీతిగా పాల్గొంటారు. గుండిచా ఆలయం. 9 రోజుల యాత్ర. రథాలు గుండిచా ఆలయానికి చేరుకున్న తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి అక్కడ 9 రోజుల పాటు ఉంటారని సంప్రదాయం చెబుతుంది. తర్వాత తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకునే ప్రయాణం జరుగుతుంది. పూరీ జగన్నాథ రథయాత్ర కేవలం ఒక పండుగ కాదు. ఇది భక్తి, సంప్రదాయం, సమానత్వం, ఆధ్యాత్మికత కలిసిన మహా ఉత్సవం. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా దేవుడే రథంపై ఎక్కి తన భక్తుల మధ్యకు వచ్చే యాత్ర గా పూరీ జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. జై జగన్నాథ. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆలయ రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.